ఫ్రెండ్ మూవీ రివ్యూ. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా చేసినప్పటికీ అను ఇమాన్యుయల్ వంటి మరో హీరోయిన్ కూడా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఇమేజ్ పైనే ఈ సినిమా మార్కెట్ అయింది. రాహుల్ రవీంద్రన్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ ని డైరెక్ట్ చేశారు. చీలాసౌ సినిమాతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా పేరలేదు. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఓ టాక్సిక్ రిలేషన్ లోకి వెళ్లిన భూమా రష్మిక మందన్న దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక ఓపిక నశించి అతనితో రిలేషన్షిప్ ని తెగతింపులు చేసుకోవాలని చూస్తుంది. అసలు ఇష్టం లేకుండా రిలేషన్ లోకి ఎందుకు వచ్చింది, ఆ రిలేషన్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని భూమా ఎలా ఎదుర్కొంది, ఈ కథాంశం చుట్టూ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తిరుగుతుందని అంటున్నారు. సినిమా ఎలా ఉంది అనే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఓవరాల్ గా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసిన ఈ సినిమా కాలేజీ అమ్మాయిలకు, పెళ్లైన మహిళలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్ మూవీ రివ్యూ. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా చేసినప్పటికీ అను ఇమాన్యుయల్ వంటి మరో హీరోయిన్ కూడా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఇమేజ్ పైనే ఈ సినిమా మార్కెట్ అయింది. రాహుల్ రవీంద్రన్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ ని డైరెక్ట్ చేశారు. చీలాసౌ సినిమాతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా పేరలేదు. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఓ టాక్సిక్ రిలేషన్ లోకి వెళ్లిన భూమా రష్మిక మందన్న దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక ఓపిక నశించి అతనితో రిలేషన్షిప్ ని తెగతింపులు చేసుకోవాలని చూస్తుంది. అసలు ఇష్టం లేకుండా రిలేషన్ లోకి ఎందుకు వచ్చింది, ఆ రిలేషన్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని భూమా ఎలా ఎదుర్కొంది, ఈ కథాంశం చుట్టూ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తిరుగుతుందని అంటున్నారు. సినిమా ఎలా ఉంది అనే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఓవరాల్ గా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసిన ఈ సినిమా కాలేజీ అమ్మాయిలకు, పెళ్లైన మహిళలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్ మూవీ రివ్యూ. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా చేసినప్పటికీ అను ఇమాన్యుయల్ వంటి మరో హీరోయిన్ కూడా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఇమేజ్ పైనే ఈ సినిమా మార్కెట్ అయింది. రాహుల్ రవీంద్రన్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ ని డైరెక్ట్ చేశారు. చీలాసౌ సినిమాతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా పేరలేదు. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఓ టాక్సిక్ రిలేషన్ లోకి వెళ్లిన భూమా రష్మిక మందన్న దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక ఓపిక నశించి అతనితో రిలేషన్షిప్ ని తెగతింపులు చేసుకోవాలని చూస్తుంది. అసలు ఇష్టం లేకుండా రిలేషన్ లోకి ఎందుకు వచ్చింది, ఆ రిలేషన్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని భూమా ఎలా ఎదుర్కొంది, ఈ కథాంశం చుట్టూ
ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తిరుగుతుందని అంటున్నారు. సినిమా ఎలా ఉంది అనే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఓవరాల్ గా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసిన ఈ సినిమా కాలేజీ అమ్మాయిలకు, పెళ్లైన మహిళలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఫ్రెండ్ మూవీ రివ్యూ. రష్మిక మందన్న ప్రధాన పాత్రలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమా తెరకెక్కింది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఇందులో హీరోగా చేసినప్పటికీ అను ఇమాన్యుయల్ వంటి మరో హీరోయిన్ కూడా ఉన్నప్పటికీ రష్మిక మందన్న ఇమేజ్ పైనే ఈ సినిమా మార్కెట్ అయింది. రాహుల్ రవీంద్రన్ 6 ఏళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ ది గర్ల్ ఫ్రెండ్ ని డైరెక్ట్ చేశారు. చీలాసౌ సినిమాతో అతను క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మామూలుగా పేరలేదు. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. ఆ సినిమా బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీలో నేషనల్ అవార్డు ని కైవసం చేసుకుంది. ఆ తర్వాత చేసిన మన్మధుడు 2 డిజాస్టర్ గా మిగిలింది. నేషనల్ క్రష్ రష్మిక రీసెంట్ గా నటించిన ఈ సినిమాకి సంబంధించిన రివ్యూని ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది సెలబ్రిటీలకి వేసినట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చేసింది. కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఓ టాక్సిక్ రిలేషన్ లోకి వెళ్లిన భూమా రష్మిక మందన్న దాని నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటుంది. ఇక ఓపిక నశించి అతనితో రిలేషన్షిప్ ని తెగతెంపులు చేసుకోవాలని చూస్తుంది. అసలు ఇష్టం లేకుండా రిలేషన్ లోకి ఎందుకు వచ్చింది, ఆ రిలేషన్ బ్రేక్ చేసుకున్న తర్వాత ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులేంటి, వాటిని భూమా ఎలా ఎదుర్కొంది, ఈ కథాంశం చుట్టూ ది గర్ల్ ఫ్రెండ్ మూవీ తిరుగుతుందని అంటున్నారు. సినిమా ఎలా ఉంది అనే విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక ఓవరాల్ గా లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసిన ఈ సినిమా కాలేజీ అమ్మాయిలకు, పెళ్లైన మహిళలకు బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేసినట్టుగా తెలుస్తోంది.